మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, 6 ఏళ్లకు ఇంజెక్షన్ తో గుండెపోటుకు చెక్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. రైతు రాజధాని, రేవంత్ సర్కారు బడ్జెట్ లో వీటికి పెద్దపీట. వ్యవసాయ అభివృద్ధికి 4వ వంతు రూపాయలు 72,659 కోట్లు. రుణమాఫీకి రూపాయలు 26,000 కోట్లు. కూలీలకు ఏటా రూపాయలు 12,000. సన్నాలకు బోనస్ సబ్సిడీ విత్తనాలు స్కీములకు కేటాయింపులు. రైతు భరోసాలో ఆంక్షలుంటాయని స్పష్టీకరణ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి రూపాయలు 65,119 కోట్లు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు. యువ వికాస్ పింఛన్ పెంపు ఈ ఏడాది లేనట్టేనా? బీఆర్ఎస్ పథకాలు, గొర్రెల పంపిణీ, దళిత బంధు రామ్. కేంద్రం గ్రాంట్లు, పన్నేతర రాబడి కింద ఎప్పట్లాగే కేటాయింపులు. లోటు భర్తీకి మద్యం రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు. రేవంత్ సర్కారు తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి. 6 గ్యారంటీల్లో కొన్నిటికి లేని బడ్జెట్ కేటాయింపులు అంటూ 9వ పేజీలోని వార్త వేసింది ఇది. కిస్తీలు వడ్డీలకే 48,331 కోట్లు. మొత్తం బడ్జెట్ లో ఇది 17%. నెలవారీ భారం 4,027 కోట్లు. ఒడిదొడుగులున్న ముందుకే బడ్జెట్ తో పాటు సామాజిక ఆర్థిక సర్వే సమర్పణ అంటూ 11వ పేజీలో సాగుకు సలాం అంటూ వార్త వేసింది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే నిదర్శనం. ఈ ఏడాది ఫసల్ బీమా యోజనకి రాష్ట్ర పంటల సాగు చేసే అర్హునులకే రైతు భరోసా. ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. త్వరలోనే ఉద్యోగ నియామక క్యాలెండర్. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఆశలన్నీ ఆ మూడింటిపైనే. భారీ పథకాలకు నిధుల కోసం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై సర్కారు దృష్టి. వాటి ఆదాయం లక్ష్యం రూపాయలు 52,352 కోట్లు. 9వ పేజీలోని వార్త ఇది. బడ్జెట్ పై చీల్చి చెండాడుతాం. అంత ట్రాష్. గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు. ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం. దళిత బంధు ఇది రైతు శత్రు ప్రభుత్వం. పొగుడుతూనే వెన్నుపోటు. రైతు బంధు భరోసాల్లో ఆంక్షలతో మోసం చేశారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ విమర్శ. 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్ కు మాజీ సీఎం. మొత్తం మీద కాక రాక నిన్నగచ్చి ఏకంగా డైరెక్ట్ 10 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళలేదు మీడియా పాయింట్ కు, కానీ నిన్న వెళ్ళిండు కాక. మొత్తం మీద సానుభూతికే వెళ్ళిండు అంటూ ప్రజలు అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కాక. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ అభూత కల్పన గారడీలు. పంట పెట్టుబడుల సాయానికి కేటాయింపులేవి. మైనార్టీల సంతృష్టికరణే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం. వారికి ఏకంగా 30% నిధులు పెంపు. కిషన్ రెడ్డి. అది ఆర్థిక బడ్జెటా, అప్పుల పత్రమా? కాంగ్రెస్ ప్లస్ రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? హామీలపై చేతులెత్తేశారు బండి సంజయ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద 2024-25 రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 2,21,242 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. రెవెన్యూ మిగులు 297 కోట్లు. ద్రవ్యలోటు 49,255 కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రూపాయలు కోట్లల్లో అంచనా అంటూ ఇక్కడ వార్త వేసుకొని వచ్చింది. ఆటల సమరం, విశ్వమంతా సంబరం. నేటి నుంచి ఒలింపిక్స్ బరిలో 206 దేశాలకు చెందిన
10,500 మంది, భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు, తెలుగువారు 8 మంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. ప్యారిస్ లో ఒలింపిక్ జ్యోతి అభివన్ బినింద్రా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 14వ పేజీలోని వార్త ఇది. ప్రాజెక్టులకు జలకళ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. తుంగభద్రలో 1,00,000 క్యూసెక్కులు 28 గేట్లు ఎత్తివేత. ఆల్మట్టి జూరాలకు 2,00,000 క్యూసెక్కులు మించి. శ్రీశైలం 2.57 లక్షల, సాగర్కు 2,925 క్యూసెక్కులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 3వ పేజీలోని వార్త ఇది. ములుగు కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఎన్కౌంటర్, ఒకరు మావోయిస్టులు మృతి. భూపాలపల్లి జిల్లా వాసి అశోక్ గా గుర్తింపు, తండ్రి కరికం రోజే ఘటన అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఇకపై పగడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు అంటూ 14వ పేజీలోని వార్త ఇది. ఈ ఏడాది జనగణన లేనట్టే అంటూ 14వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.